హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే మొలకల్ని ఎలాగ ఇంట్లోనే రెడీ చేసుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అయితే ఇందులోన మనకి ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలండి. ముందుగా అయితే పెసలు వేసుకుంటున్నాను. మన ఇష్టమండి, 2, 3 రకాలైన చేసుకోవచ్చు. అయితే పెసల తర్వాత నేను శనగలు వేసానండి. ఈ శనగల తర్వాత ఇగోండి ఇవైతే నేను బఠానీ వేస్తున్నానండి. మన ఇష్టమండి. ఒక రకంతోనైనా తయారు చేసుకోవచ్చు. తర్వాత నేను సోయా బీన్స్, రాజ్మా ఇంకా మొత్తం 4, 5 రకాలు కలిపి అయితే నేను ఇలా చేస్తానండి. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకొని ఒక బౌల్‌లోనే తీసుకోవాలి. ఇవి సోయా ఏస్తున్నానండి. ఇలాగే మనము ఎన్ని రకాలైనా రెడీ చేసుకోవచ్చండి. లేదంటే వన్ ఐటెమ్ అయినా రెడీ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైతే పెద్ద బౌల్ తీసేసుకొని వాటర్ అనేది వేసేసుకోవాలండి. ఇందులోన నీట్‌గా ఇలాగా చేయితోటి రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఫెర్టిలైజర్స్ అన్నీ ఏస్తారు కదా! అందువలన 2, 3 సార్లు కడుక్కోవాలండి. ఫస్ట్ ఒకసారి వాటర్‌తో కడిగినాక తర్వాత సాల్ట్ కూడా వేసేసి అంటే ఆర్గానిక్ అయితే పర్వాలేదండి. లేదంటే షాప్ దగ్గర ఇట్లా తెచ్చినవైతే మనం నీట్‌గా కడుక్కోవాలి. ఇగోండి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మరలా ఇలా రఫ్ చేసేసుకొని ఈ నీళ్ళైతే తీసేయాలండి. ఇలాగే 2, 3 సార్లు అయితే కడుక్కోవాలి. తర్వాత వాటర్ వేసేసినాక పైన చూసారా ఇలా తేలుతున్నాయి కదండీ! ఈ తేలినవన్నిటిలోన ఇవన్నీ వేస్ట్ అండి. వేస్ట్‌వన్నీ తీసేసి పక్కన పడేయాలి. తర్వాత నీట్‌గా మళ్ళీ 2, 3 సార్లు కడిగేసినాక ఇప్పుడు లాస్ట్‌లోన వాటర్ వేసేసుకోవాలండి. ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వేసేసుకొని మన క్వాంటిటీ బట్టి వాటర్ అనేది వేసుకోవాలండి. బౌల్ కూడా కొంచెం పెద్దది తీసుకోవాలి. ఎందుకంటే ఇది నానాయనుకోండి కొంచెం ఉబ్బుతాయి కదా! అందువలన. ఇగోండి తర్వాత ఇలా ప్లేట్ మూతెట్టుకొని ఓవర్ నైట్ అలా ఉంచాలండి. ఇగోండి ఓవర్ నైట్ ఉంచినాక ఈ విధంగా వస్తాయన్నమాట. మనం వేసుకునే ఇవి ఉన్నాయి కదండీ స్ప్రౌట్స్‌వి, ఇవన్నీ నానుతాయన్నమాట. అందువల్లనే కొంచెం పెద్ద బౌల్ అనేది తీసుకోవాలి. తర్వాత మనకి స్ప్రౌట్స్ మేకర్ అని ఉంటదండి. అందులోనైనా వేసేసుకోవచ్చు. లేదంటే ఇట్లా జల్లెడలోనైనా ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేయాలండి. ఎందుకంటే దీన్ని మూత పెట్టి ఉంచుతాం కదా! అందువలన. లేదంటే ఒక క్లాత్‌లోనైనా వేసేసి మనం గట్టిగా పెట్టేసేయొచ్చండి. ఇప్పుడైతే నేను ఇలా చూపిస్తాను. ఇలాగా అయినాక కొంచెమే వస్తాయండి మొలకలు. ఇగోండి చూసారా! కొంచెమే వచ్చాయి. అంటే మేము ఎక్కువ మొలకలు వచ్చే కంటే ఇలా చిన్న చిన్నగా ఉండేటప్పుడు తింటే బావుంటదని, పిల్లలకి ఇష్టంగా తింటారని చెప్పి నేను ఇలాగ మాత్రమే చేస్తాను. లేదు ఇంకెక్కువ రావాలనుకోండి, చూసారా బఠానీకి కూడా చిన్న చిన్న మొలకలు వచ్చేసింది. ఇంకా ఎక్కువ రావాలనుకోండి క్లాత్‌లో పెట్టేసి గట్టిగా కట్టామనుకోండి ఎక్కువ మొలకలు వచ్చేస్తాయి. గాలి తగలదు కదా! అందువలన మూత పెడితే ఇంకా ఎక్కువ మొలకలు వచ్చేస్తాయి. క్లాత్‌లో కూడా ఎలాగా పెడతానో చూడండి. అది కూడా చూడండి. ఇగోండి చూసారా! చిన్న చిన్న మొలకలే వచ్చాయి. ఈ విధంగా అయితే పిల్లలు తింటారని చెప్పి నేను కొంచెం మొలకలు వచ్చేటట్టుగా మాత్రమే చేస్తానండి. అదే ఇంకా ఒకరోజు ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టిందనుకోండి ఇంకెక్కువ మొలకలు వచ్చేస్తాయన్నమాట. ఇగోండి ఇలా తీసేసుకొని క్లాత్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. మన ఇష్టమండి. ఇందులోన పెసలైతే తొందరగా మొలకలు వచ్చేస్తాయి గానీ మిగతా ఐటెమ్స్ అయితే అసలు మొలకలు రావండి. కొంచెం కొంచెమే వస్తాయి. ఇగోండి క్లాత్‌లో అయితే ఈ విధంగా పెట్టేయాలి. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. మంచిది పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి ఇదొక టిప్స్ అండి. ఇగోండి చూసారా! ఈ విధంగా పెట్టేసినాక కొంచెం మొలకలు కొంచెం ఎక్కువగానే వస్తాయన్నమాట క్లాత్‌లో పెడితే. మిగతా కొన్ని అయితే తీసేసుకొని ఇలా కొంచెమే జస్ట్ ఉడకబెట్టేసి వేడి నీళ్ళలోన కొంచెం ఉడకబెట్టేసి ఇందులో కొంచెం జస్ట్ ఈ పౌడర్ వేస్తే ఇది వంట సోడా అంటారు కదండీ! అది వేసేసినాక ఒక్క నిమిషం నేనైతే ఎక్కువ ఉడకబెట్టలేదండి. పొగ అయితే వస్తుంది కానీ జస్ట్ కొంచెమే ఉడకబెడుతున్నాను. తర్వాత తీసేసి ఉప్పు, కారం అన్నీ వేసేసి ఇలా వేపేసామనుకోండి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే అయిపోతది. చూసారు కదా! సింపుల్‌గా పిల్లలకి ప్రోటీన్ అందించే విధంగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.